తిరుగు నీలుగే అగమన నేను చుట్టూ తిరుగు నీలుగే అగమన నా సాటి లేరను నరులలోన కర్తృత్వ భావము కరడు కట్టనఖము కారములేనట్టి కారమఖము తనను తానెరుగక తానెఘనమనుచు చులకన నొరులను చూచుచుండు తన మీద ప్రేమతో తలకెక్కు గర్వము క్రోధము దానితో కుడియుండు సంహరించనకము సాధ్యమెన్నడుగాను సంస్కరించగాను సాధువగును భయము లేక జనులు భవసాగరము దాట రామవాక్కు మనకు రక్షరేకు సంహరించనకము సాధ్యమెన్నడు కాదు సంస్కరించగాను సాధువగును భయము లేక జనులు భవసాగరము దాట రామవాక్కు మనకు రక్షరేకు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇగో అంటేనే అందరికంటే నేనే ఎక్కువ అనే భావన. ఆ భావంతో ఇగో ఉన్నవాళ్ళు ఎంతో గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇగో ఉంటే అందరి దృష్టిని ఆకర్షించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలా ఆకర్షించుకోలేకపోతే అదొక అవమానంగా భావిస్తారు. అందరూ ప్రశంసించాలని ఆశపడతారు, ఆదరింపబడాలని కోరుకుంటారు. అరిషడ్వర్గాలన్నీ కూడా హరి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చాడంటేనే దానికి ఒక రోలు ఉన్నట్టు. నేచర్ ఇచ్చిందంటేనే అది మనకి ఎంతో అవసరమైంది. లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. కానీ దాన్ని సంస్కరించుకోవాలి, సరైన మోతాదులో వాడుకోవాలి. డొమెస్టికేట్ ఈగో. A ripe ego is a friend and unripe ego is an enemy. కుక్క కరిస్తే కొన్ని చంపుకోలేము, మచ్చిగ చేసుకుని కాపలాగా వాడు. We should not destroy ego because ego is a necessary component in human life. మంత్రించి మచ్చిగ చేసుకుని రాము.